హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ కన్నా చాలా రుచిగా ఉండే మంచి స్వీట్ అనమాట. ఇది ఎలా చేయాలో కూడా చూద్దాము. బ్రెడ్తో చక్కగా ఇలా చేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూసుకుందాము. మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. దానిలోకి చిన్న గిన్నెతో పంచదార, అదే గిన్నెతో వాటర్ పోసానండి. ఒక 2 నిమిషాలు మంట హైలో పెట్టుకుని మరిగించుకుంటే సరిపోయిద్ది. ఒక యాలక్కాయ చూడండి, ఇలా పొంగితే సరిపోద్ది అన్నమాట. ఒక 2 నిమిషాలు గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే స్టవ్ ఆపేసుకుందాము. పాకం పట్టాల్సిన పని ఏమి లేదండి. ఇలా 2 నిమిషాలు మరిగితే సరిపోయిద్ది. కొంచెం చూడండి, ఒక గిన్నెలోకి 3 స్పూన్లు ఎండు కొబ్బరి, 2 స్పూన్లు మిల్క్ పౌడరు, ఎండు కొబ్బరి డెసికేట్ పౌడర్ ఉంటుంది, అది వేసుకోండి. లేకపోతే మామూలు పౌడర్ని వేసుకోవచ్చు. దానిలో కొంచెం నట్స్ అండి, బాదం, పిస్తా, జీడిపప్పు అనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. 3 స్పూన్లు ఎండు కొబ్బరి, 2 స్పూన్లు మిల్క్ పౌడర్, కొంచెం నట్స్ అనమాట. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఇది పంచదార పొడి 1 స్పూన్ వేసాను. ఇది కొంచెం చప్పగా ఉండకుండా ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం. బ్రెడ్ ఉంటే చేయండి. ఇది పాలమేగడండి. పాలమేగడ కొంచెం తీసి పక్క పెట్టానమాట. కొంచెం మెత్తగా చేశాను స్పూన్తో. ఎక్కువ వేయకుండా ఒక 2 స్పూన్లు అలా వేసుకుని ఇది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. జారుడుగా అస్సలు చేయొద్దు. మేగడ లేకపోతే పాలు పోసన్నా కొంచెం మీరు కలుపుకోవచ్చు. చూసారా, ఇలా కలుపుకోవాలన్నమాట. జారుడు కలిపామనుకోండి బ్రెడ్ నానిపోయిద్ది. నేను 5 బ్రెడ్లు తీసుకున్నాను చూడండి. మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, అది మీరు బ్రౌన్ బ్రెడ్ అని వాడుకోవచ్చు. అంచులు ఇలా కట్ చేసేసుకుందాము. అంచులు ఉంటే కనుక మనం చేయడానికి రాదండి, అంచులు తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బ్రెడ్ క్రమ్స్ కింద వాడుకోవచ్చు. వేరే దానిలో చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు, పడేయక్కర్లేదు. కొంచెం నీళ్ళల్లో ఒక్కసారి బ్రెడ్ను ముంచేసి వెంటనే తీసి పిండేసుకోవాలి. నీళ్ళన్నీ కూడా వేసి అలా వదిలేయొద్దు. వేసిన వెంటనే తీసేసి ఇలా అరచేతిలో పెట్టుకుని నీళ్ళు మొత్తం పిండేసుకుంటే బ్రెడ్ చక్క మెత్తగా అయ్యిద్దండి. దానిలోకి మనం కలుపుకునేది ఉంది కదా, ఆ స్వీటు మధ్యన కొంచెం చిన్న నిమ్మకాయ అంత పెట్టుకుని మన పూర్ణంలాగా రౌండ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ కాళ్ళు లేకుండా మొత్తం ఒత్తేసుకోవాలి. గుండ్రంగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎక్కడ కాళ్ళు లేకుండా, క్రాక్స్ లేకుండా మొత్తం కూడా ఇంకా రౌండ్గా అది వేసుకుంటే సరిపోతుంది అనమాట. బ్రెడ్తో చేస్తున్నాం కదండి, చాలా బాగుంటుంది. నూనె కూడా ఎక్కువ పీల్చదండి. ఇలా చేసుకోవాలి మొత్తం కూడా. ఇంకోటి చూడండి, వెంటనే వేసిన వెంటనే తీసేసేయాలి. అరచేతులు పెట్టుకుని గట్టిగా నొక్కేసేవాడి పిండి నీళ్ళన్నీ కూడా కారిపోతాయి, ఇంకేం ఉండవు. మొత్తం గట్టిగా నొక్కేసేయాలి. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం పెట్టుకుని సరిపోయింది, ఎక్కువేం పెట్టక్కర్లేదు. ఈ అంచులన్నీ కూడా చక్కగా పట్టేసుకుంటే నానబెట్టాం కాబట్టి కొంచెం నీళ్ళల్లో చక్కగా కలిసిపోద్ది అనమాట. విడిపోదు ఏమి బ్రెడ్. ఆ బ్రౌన్ ఉంది కొన్ని అంచులు, అవి గట్టిగా ఉంటాయి కాబట్టి కలవు, అందుకని అవి కట్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడ క్రాక్స్ లేకుండా కలిపేసుకుని రౌండ్ చేసుకుని సరిపోయిద్ది. ఇలా చేసుకోవాలి మొత్తం కూడా. నూనె పెట్టానండి వేడికి స్టవ్ మీద. నూనె కాగిన తర్వాత మంట మీడియంలో పెట్టేసుకోవాలి బాగా. చిన్నగా వేసుకోండి, మంట బాగా తగ్గించుకోవాలి. బ్రెడ్ కదా, హై పెడితే మాడిపోతాయి. మీడియంలో పెట్టుకుని నిదానంగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి బాగా అనమాట. నేను ఐరన్ కళాయి పెట్టానండి, కొత్తది. ఇది అమెజాన్లో కొన్నాను దీన్ని. ఎలా ఉంటుందని నేను పెట్టాను, అతకట్లేదు, బాగుంది. 300 పెట్టి కొన్నానండి దీన్ని. ఇలా తిప్పుకుంటే వేపాలన్నమాట. దీన్ని వేసిన వెంటనే తిప్పద్దు. 1 నిమిషం ఆగి, 1-2 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పుకుంటే చూడండి ఎంత ఎర్రగా వేపుకోవాలి. లోపల వరకు ఎగుద్ది, బాగుంటుంది. అప్పుడు చూడండి కొంచెం కూడా నూనె పీల్చకుండా ఎలా వచ్చేసిందో.
చాలా బాగుంది. ఇలాగ మొత్తం కూడా వేపేసుకోవాలి. కొంచెం వెడల్పుది పెట్టుకున్నాం అనుకోండి, దూరం దూరంగా వేసుకోవచ్చు. నేను కొంచెం గుంటలన్నీ పెట్టాను, అందుకని కొంచెం ఆగి వేయటం వల్ల అతుక్కోకుండా చక్కగా వచ్చేసినాయి అన్నమాట. ఇంట్లో బ్రెడ్ ఉందనుకోండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. సరే, ఇంత ఎర్రగా అనమాట, బోండాల్లాగా ఎలా ఉన్నాయో ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి బ్రెడ్తో స్వీటు. బ్రెడ్లో జాములు చేసుకుంటూ ఉంటాం కదా, బ్రెడ్ హల్వాలు చేసుకుంటాం, అలా కూడా ఇలా కూడా ట్రై చేయండి. అవన్నీ వేపేసుకున్న తర్వాత పంచదార పాకం ఒక్కసారి పొయ్యి పెట్టుకుందాం, వేడి చేసుకుందామండి. హైలో పెట్టేసుకుంటే మరుగుతూ ఉంటుంది కదా, ఆ మరిగిన దాంట్లో ఒక 2 నిమిషాలు ఇవి వేసి తిప్పేసాం అనుకోండి, ఆ పాకం అంతా కూడా చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట. వేడి మీద తిప్పుతూ ఉంటే ఇంక తొందరగా లోపల దాకా వెళ్ళుద్ది. జ్యూస్ అంతా లోపల వరకు చాలా బాగుంటుంది తింటున్నప్పుడు. మంట హై పెట్టేసుకుని ఒక్కసారి ఇలా తిప్పుకొని చూడండి, విడిపోవు. ఇంకా బాగా వేపాం కదా, ఒక్క 2 నిమిషాలు పెట్టి తిప్పుకున్నాం అనుకోండి, చక్కగా పీల్చుకుంటాయి అనమాట. జ్యూస్ అంతా పీల్చేసుకుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. చూడగా ఎంత బాగున్నాయి చూసారా. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.